యూనిఫైడ్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా దాదాపు 2.3 కోట్ల మంది ప్రజల ఆధార్ కార్డులను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి ముఖ్యమైన పనికి ఆధార్ తప్పనిసరైన ఈ రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో కార్డులను రద్దు చేయడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. ప్రపంచంలోని అతిపెద్ద డేటాబేస్లలో ఒకటిగా ఉన్న మన ఆధార్ డేటాబేస్లో గత 4 ఏళ్లుగా అనేక పొరపాట్లు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఒకే ఆధార్ నెంబర్ 10 మందికి ఉన్న సందర్భాలున్నాయని పలువురు నేతలు విమర్శిస్తున్నారు. దీంతో ఆధార్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని UIDAI నిర్ణయించింది. UIDAI తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వెనుక ప్రధాన కారణం డేటాబేస్ను శుభ్రం చేయటమే. రద్దు చేయాలని నిర్ణయించిన 2.3 కోట్ల కార్డుల్లో ఎక్కువ భాగం చనిపోయిన వ్యక్తులవే ఉన్నాయని UIDAI స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒకే వ్యక్తికి పొరపాటున 2 ఆధార్ నెంబర్లు కేటాయించిన సందర్భాలు కూడా వేలల్లో ఉన్నాయని గుర్తించారు. ఈ అవకతవకలు వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. దీంతో UIDAI దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టింది. ఆధార్ సమాచారం సరిగా ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని UIDAI హామీ ఇచ్చింది. కేవలం తప్పులు దొర్లిన వాటిని మాత్రమే తొలగిస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. UIDAI తన ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా అనేక కీలక చర్యలు తీసుకోనుంది. ముందుగా చనిపోయిన వారి ఆధార్ నెంబర్లను శాశ్వతంగా రద్దు చేస్తుంది. ఒకసారి రద్దు చేసిన ఆ నెంబర్ను మరెవరికీ తిరిగి కేటాయించబోమని స్పష్టం చేసింది. అలాగే ఒకే నెంబర్ను ఇద్దరికి కేటాయించినట్లు తేలితే అందుకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. రేషన్ పంపిణీ వ్యవస్థ, జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి ఆధార్ వినియోగంపై సమాచారం తీసుకుని దాన్ని కూడా పరిశీలించి చర్యలు చేపట్టనున్నారు. ఈ క్లీనప్ ఆపరేషన్ వల్ల ఆధార్ వ్యవస్థ మరింత పారదర్శకంగా, పటిష్టంగా మారుతుందని అధికారులు తెలిపారు.